ఈ అనుముల కొండల్ రెడ్డి గారి టెసరాక్ట్ అనే కంపెనీ భాగోతం. కంపెనీకి ఒక ఉద్యోగి లేడు, కంపెనీకి రూపాయి ఆదాయం లేదు, ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్, ఆఫీసు అడ్రస్ లేదు. కానీ వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమి? ఇవాళ 200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ మరి స్థలాన్ని 7 కోట్ల రూపాయలకి, గజం ₹3,700 చొప్పున కొండల్ రెడ్డికి అన్నగారు రాసిచ్చారు. మరి ఇది స్కామా కాదా? మరి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి గారి సతీమణికి ఆనాడు 3 ఎకరాల స్థలం ఇస్తేనే ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టం. నిన్న శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు, ఒకసారి అది అసలు ఈ కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేదు అంటాడు. మరి కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేకపోతే చైర్మన్ అని ఆయననే ఎట్లా రాసుకున్నాడు? నెంబర్ 1 చైర్మన్ ఆయన, CEO వాళ్ళ కొడుకు. ఈ కొడుకు వాళ్ళ చిన్నపిల్లడు కాబట్టి నేను ఆయన జోలికి పోను. కానీ చైర్మన్ అనుముల కొండల్ రెడ్డి, నేను చెప్పట్లా, USIPF వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఆయన లింక్డ్ఇన్ లో పోర్ట్ఫోలియోలో లింక్డ్ఇన్ ప్రొఫైల్లో రాసుకున్నాడు. టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ చైర్మన్ కొండల్ రెడ్డి. మరి మంత్రి గారు సిగ్గు లేకుండా బుకాయిస్తుంటే, ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి తమ్ముడికి ఈ భూ కేటాయింపులకు ఏ సంబంధం లేదు అని దులుపుకుంటే ఎట్లా కుదురుతుంది మంత్రి గారు అని నేను అడుగుతా ఉన్నా శ్రీధర్ బాబు గారు. అసలు ఇవన్నీ మీకు తెలిసి జరుగుతున్నాయా మంత్రి గారు? మీకు అసలు మీ శాఖ మీద పట్టుందా? మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? లేదా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒత్తిడి చేసి 2 ఫోన్లు చేయంగానే మీరు బలవంతంగా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఎవరిని వదిలిపెట్టం, ఈ భూ కేటాయింపులు ఏది కూడా వదిలిపెట్టం. తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టడంతో పాటుగా, అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి బ్రదర్స్ అయితే ఏదైనా చేయొచ్చా? అనుముల తిరుపతి రెడ్డి గారేమో కొడంగల్లో ఏ అధికారిక హోదా లేదు ఆయనకు. ఇలా ఒకవైపు కలెక్టర్లు, ఇంకోవైపు ఎస్పీలు కూర్చొని ఈయన గారు అధికారిక కార్యక్రమాల్లో ఇవాళ అధికారిక ప్రారంభోత్సవాలు చేస్తూ కొడంగల్ నియోజకవర్గంలో అన్అఫీషియల్ ఎమ్మెల్యేగా ఆయన కూడా ఇష్టానుసారంగా కొడంగల్ నియోజకవర్గంలో చేస్తా ఉన్నాడు. నిన్నగాక మొన్న పారిశ్రామిక ఏదో పార్క్ కడుతున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి గారి అల్లుడు కోసం, ఆయన పార్ట్నర్ గా ఉన్న మ్యాక్స్ బిఎన్ ఫార్మా అనే కంపెనీ కోసం కొడంగల్లో గిరిజనుల భూముల్లో హక్కున్నారు లగచర్లు. ఆ లగచర్ల భూముల కోసం ఏదైతే భూసేకరణ చేసినారో అక్కడ ప్లాట్లు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథి అనుముల తిరుపతి రెడ్డి. ఎవరి అనుముల తిరుపతి రెడ్డి? Subscribe us and press the bell icon for more interesting updates.